హాయ్ ఎవరీవన్, ఈరోజు మనం యురేథ్రల్ స్ట్రిక్చర్డ్ యూరేథ్రా గురించి తెలుసుకుందాం. యురేథ్రా అంటే మన యూరినరీ బ్లాడర్ దగ్గర నుంచి మనకి బయటికి యూరిన్ పాస్ చేసి ఆ స్ట్రక్చర్ని యురేథ్రా అంటాం. ఆ దారి ఏదైతే ఉందో దాన్ని యురేథ్రా అంటాం. ఆ యురేథ్రా ఎప్పుడైతే నేరో అవ్వడం కానీ కంప్లీట్గా బ్లాకేజ్ అవ్వడం కానీ జరిగితే దాన్ని యురేథ్రల్ స్ట్రిక్చర్ అంటాం. ఆ యురేథ్రల్ స్ట్రిక్చర్ అన్నది కొన్ని ఆపరేషన్లు అయిన తర్వాత, కొన్ని స్టోన్ ఆపరేషన్లు కానీ, కొన్ని ఇంజురీస్ ఏమన్నా జరగడం వల్ల కానీ ఈ స్ట్రిక్చర్ అన్నది సర్వసాధారణంగా ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఏర్పడినప్పుడు మనం ఎలా తెలుసుకోవాలంటే యూరిన్ ఫ్లో అన్నది బాగా నేరో అవుతూ ఉంటుంది. యూరిన్ పాసేజ్ అన్నది కూడా కొంచెం స్ట్రెయిన్ చేయడం, పెయిన్ఫుల్గా పాస్ చేయడం ఇవి జరుగుతూ ఉంటాయి. తరచుగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావడం, లేకపోతే కొన్నిసార్లు ఏంటంటే యూరిన్ ఫ్లో అన్నది కంప్లీట్గా బ్లాక్ అయిపోవడం, కంప్లీట్గా అవ్వకపోవడం, ఇంకా కొన్నిసార్లు ఏంటంటే స్ప్రేయింగ్ ఆఫ్ ద యూరిన్ అన్నది ఇలా స్ప్రే అవుతున్నట్లా రావడం, కొద్దిగా నేరో అయినట్లా ఉండడం, ఇవన్నీ వాటి యొక్క సిమ్టమ్స్ అనమాట. ఈ సిమ్టమ్స్ మనం ఎర్లీగా కానీ మనం వీటిని గ్రహించుకుంటే ఏ డిసీజ్ అన్నా సరే ఎర్లీగా మనం డయాగ్నోస్ చేసుకుంటే ట్రీట్మెంట్ అన్నది చాలా బాగుంటుంది. కాబట్టి ఏంటంటే యురేథ్రల్ స్ట్రిక్చర్ యొక్క సిమ్టమ్స్ ఏంటంటే యూరినరీ ఫ్లో అన్నది నేరో అయ్యిందా చూసుకోండి, ఇలాంటివి గమనించుకోవాలి. ఇవి మనం డయాగ్నోస్ చేసుకోవడానికి యూఎస్జీ ఉన్నాయి, లేకపోతే సిస్టోస్కోపీ ఉంటాయి, ఇంకా మంచి కొత్త మనకి ఇన్వెస్టిగేషన్స్, స్కాన్స్ అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఎర్లీగా మనం డిటెక్ట్ చేసుకొని ఈ యురేథ్రల్ స్ట్రిక్చర్ నుంచి మనం బయటపడితే మంచిదని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.